वजीर अफजाइश मवेशियां टी श्रीनिवास यादव ने तरक्की पर बहस के लिए बीजेपी और कांग्रेस के लीडरों को चैलेंज किया। रियासती वजीर श्रीनिवास यादव ने अनवरपेट हल्के के तहत गोलनाका डिवीजन में बीआरएस के इजलास से खिताब करते हुए कहा कि वाज़ेह किया कि वजीर आजम का यह कहना मजाहिका खेज है कि तेलंगाना हुकूमत तरक्की में ताउन नहीं कर रही है। उन्होंने कहा कि मरकजी वजीर सयाहत किशन रेड्डी जो 15 साल तक अनवरपेट के रुकने असेंबली रहे हैं, इस हल्के को तरक्की के लिए क्या किया है। उन्होंने कहा कि तेलंगाना रियासत की तश्कील के बाद ही तरक्याती काम बड़े पैमाने पर हो रहे हैं। उन्होंने तेलंगाना बीजेपी लीडरों को चैलेंज किया कि क्या इनमें तेलंगाना की तरक्की के लिए दिल्ली से फंड्स लाने की हिम्मत है। उन्होंने कहा कि तेलंगाना हुकूमत तमाम मजहब का एहतराम करती है। बीजेपी जात पात से मजहब के नाम पर सियासी फायदा की तलाश कर रही है। इस मौके पर रुकने असेंबली अमरपेट के वेंकटेश के अलावा दीगर मुकामी बीआरएस कायदीन मौजूद थे। సుఖ సంతోషాలతో ఉండాలి। తప్పకుండా ఈ ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండదండలు ఉంటుంది। రెండోది, ఈ అంబర్పేట నియోజకవర్గానికి ఒక కుటుంబ సభ్యుడిలాగా కాలేరు వెంకటేష్ గారు ఉంటారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। వారికి మా పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఎందుకంటే ఈరోజు బీజేపీ నిజంగా చాలా మాట్లాడుకుంటారు। ఇక కిషన్ రెడ్డి అయితే లక్కీ లాటరీ, ఈయనేమో నేను ఉడగొడతా అంటే ఉడగొడతా అని చెప్పి ఆ రోజు 2014లో ఎలక్షన్ జరిగినప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలామంది టికెట్ అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఆ రోజు కూర్చుంటే వెంకటేష్ గ్యారెంటీ ఉడగొడతాడు కిషన్ రెడ్డి అని చెప్పి అది జరిగింది। అది మీ మీద నమ్మకంతో చెప్పండి, మీరు కూడా అద్భుతంగా పనిచేసి గెలిపించు। కాబట్టి చిన్న చిన్న అంశాలు ఉంటాయి, అది ఏదైనా ఉంటే పార్టీ మేము కూర్చొని మాట్లాడుకుంటాం। కాబట్టి మీ అందరూ మళ్ళీ ఒకసారి మరి కాలేరు వెంకటేష్ గారిని గెలిపిస్తారు కదా, గెలిపిస్తారు కదా, మీరందరూ కూడా తప్పకుండా వారి నాయకత్వంలో పనిచేయండి। అన్ని విధాలుగా మా అండదండలు ఉంటాయి। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకేందంటే ధర్మరాజు లాంటి వారే మన ముఖ్యమంత్రి ఉన్నాడు। యాదిని ముట్ట ఎంతమంది పోయినమ్మా, యాదిని ముట్ట ఎంతమంది పోయారు చూసిరా గుడి ఎట్లుంది। మీరు మరి హిందువుల గురించి దేవుళ్ళ గురించి బీజేపీ కూడా మాట్లాడతారు। ఒకసారి యాదిని ముట్ట పోతే తెలుస్తుంది। కానీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే సెక్యులర్ భావాలు, హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా ఈ భారతదేశంలో మనమందరం సమానంగా ఉండాలి, ఆ భేదాభిప్రాయాలు ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతోనే మన ప్రభుత్వం